ఒక మనిషికి నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం దేవునిలో దొరుకుతుందా, లోకంలో దొరుకుతుందా? కొంతమంది పిల్లలు ఉంటారు, మా అమ్మ నాన్న అసలు మంచోళ్ళు కాదండి, మాకు స్వేచ్ఛ ఎవరండి? స్వేచ్ఛ ఎవరు? నా భర్త నాకు స్వేచ్ఛ ఇవ్వడండి, మా అమ్మ నాన్న నాకు స్వేచ్ఛ ఎవరండి? స్వేచ్ఛ లేని జీవితం ఇది ఎందుకండి? నాకు స్వేచ్ఛ కావాలి. ఏంటి స్వేచ్ఛ? బయటికి వెళ్ళి గంజాయి తాగటం. ఏంటి స్వేచ్ఛ? స్మోకింగ్ చేయటం. ఏంటి స్వేచ్ఛ? డ్రింకింగ్ చేయటం. ఏంటి స్వేచ్ఛ? సినిమాల చుట్టూతో తిరగటం. నేనంట ఇది స్వేచ్ఛ? ఇది స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ఎందుకు బానిసత్వం అన్నానో తెలుసా? త్రాగేవాడు త్రాగుతూనే ఏమనుకుంటాడు తెలుసా? ఛీ, నేను తాగకూడదు, ఛీ, నేను తాగకూడదు అంటూ వాడు తాగాడంటే వాడు స్వేచ్ఛాజీవే బానిస. అద్భుతం తెలుసా? అదుల్లాము గుహగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే స్వేచ్ఛాజీవిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు.